వెల్కమ్ టు చాందిని నిహా ఛానల్. ఈరోజు నేను దోసకాయ పప్పు చూపిపోతున్నానండి. దానికి ఒక బౌల్ పెట్టుకున్నాను. దోసకాయ, ఆనియన్, టమోటా, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం. బౌల్ హీట్ ఎక్కిందండి. టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. దీంట్లోకి ఆనియన్స్ వేసేసుకున్నాము. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలండి. ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు టమోటా వేసుకుందాం. పచ్చిమిర్చి కూడా ఇవి కూడా బాగా మెత్తగా అవ్వాలండి. టమోటాలు బాగా మగ్గాయండి. ఇప్పుడు దీంట్లోకి దోసకాయ యాడ్ చేసేసుకుందాం. దోసకాయ ఒక పెద్ద కాయ తీసుకున్నాను. దోసకాయ కూడా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నాము, పచ్చివాసన పోయే వరకు. ఇప్పుడు దీంట్లోకి కొంచెం మన టేస్ట్ తగ్గట్టు సాల్ట్, కొంచెం పసుపు, ఒక 2 మినిట్స్ ఫ్రై చేయాలి. ఇందులో చింతపండు కూడా వేసానండి. ఆ క్లిప్ మిక్స్ అయింది. మీరు కూడా కొంచెం చింతపండు వేసుకోండి. పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం తక్కువ చూసి వేసుకోండి. ఇవి కూడా మిక్స్ చేసేసి ఒక 2 మినిట్స్ కారం పచ్చివాసన పోయేటట్టు ఫ్రై చేసుకోవాలి. కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి. నేను ఫస్ట్ పప్పే ఉడకపెట్టి పెట్టుకున్నానండి కుక్కర్లో. దీంతో 1.5 గ్లాస్ పప్పుని ఉడకపెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ పప్పుని యాడ్ చేసుకోవాలి. పప్పుని మొత్తం యాడ్ చేసేసుకోవాలి దీంట్లో. ఒక 5 మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలండి. గట్టిగా అనిపిస్తుంది. కొంచెం వాటర్ వేసుకుందాము. కొంచెం వాటర్ యాడ్ చేసుకుందామండి. గట్టిగా ఉంది. ఒక 2 or 3 మినిట్స్ కుక్ చేయాలి బాగా. పప్పు ఉడికిపోయిందండి. పప్పులోకి ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాము. తాలింపుకి కడాయి పెట్టుకున్నానండి. దాంట్లోకి ఒక 1.5 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. తాలింపులోకి నేను ఆవాలు, జీలకర్ర, పచ్చిపప్పు, 3 రెప్పలు చిన్నులపై తీసుకున్నాను. ఇవి వీటిలోకి వేసేద్దాము. బాగా ఫ్రై అవ్వాలండి ఇవి. తాలింపు ఫ్రై అయిపోయిందండి. కొంచెం కరివేపాకు వేసేస్తున్నాను. ఇంగువ కూడా వేస్తున్నాను. చాలా బాగుంటుందండి ఇంగువ వేస్తే.
దీంట్లోకి యాడ్ చేసేసుకోవడమే. అంతే అండి, టేస్టీ హోటల్ ఆర్ మనకి పెళ్ళిళ్ళలో కూడా పెడతారు కదా పప్పు, దోసకాయ పప్పు, సేమ్ అలానే ఉంటుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట బెల్ ప్రెస్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.